వెల్కమ్ టు రజిత కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి సాబుదానాతో కిచెన్ తయారు చేసుకోవడము. సమ్మర్ వచ్చేసింది అంటేనే మనం ఎక్కువగా చలవ చేసే పదార్థాలని తింటూ ఉంటాం కదా. అయితే బ్రేక్ఫాస్ట్లోనికి ఇలా సాబుదానాతో కిచడీ చేసుకుంటే పొద్దంతా కడుపులో చల్లగా ఉంటుంది అండ్ ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు తయారు చేసుకోవడానికి అయితే కొన్ని పల్లీలను తీసుకొని వేయించి అవి చల్లారనివ్వాలి. ఇవి చల్లారేసరికి తీసుకున్న సాబుదానాను 15 నిమిషాల పాటు నాననివ్వాలి. అయితే ఇక్కడ నేను చిన్న సాబుదానా తీసుకున్నా కాబట్టి తొందరగా నానుతాయి. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు తీసుకున్న వెజిటబుల్స్ అంటే ఇక్కడ ఓన్లీ పొటాటోని తీసుకుంటున్నాను. పీల్ తీసి ఇలా చిన్న సైజులో కట్ చేసుకోవాలి. చిన్న సైజులో కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. పచ్చిమిర్చికి వచ్చేసి 6 నుంచి 7 వరకు తీసుకుంటే సరిపోతుంది. పొటాటో ఉంది అండ్ సాబుదానా ఉంది కాబట్టి పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే కారంగా టేస్టీగా ఉంటుంది. పూర్తిగా నానిన సాబుదానాని ఈ విధంగా ఒక జల్లిలోకి తీసుకొని నీరంతా ఒడిచేంత వరకు అలా ఉంచాలి. అయితే 10 నుంచి 15 నిమిషాలు నానబెడితేనే సరిపోతుంది. ఇప్పుడు కిచడీ తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల వరకు నూనెని వేసి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు వేసి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పొటాటో, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి పూర్తిగా మగ్గనివ్వాలి. ఇలా ప్లేట్ వేసి లో ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. పూర్తిగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ముక్కలు చెక్కలుగా గ్రైండ్ చేసిన పల్లీలని వేసి ముందుగా నానబెట్టిన ఈ విధంగా పొడిగా ఉన్న సాబుదానాన్ని వేసి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసి పూర్తిగా కలిసే విధంగా కలపాలి. అయితే సాబుదానా వేసేటప్పుడు పొడి పొడిగా ఉండాలి అండ్ ఎక్కువ టైము మనం స్టవ్ మీద ఉంచకుండా 5 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. సాల్ట్ అయితే 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఈ విధంగా పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సాబుదానా కిచడీ రెడీ. చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ కిచడీని తయారు చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుందండి. కొంచెం ఎక్కడ తేడా వచ్చినా వాటర్ ఉన్న జిగటగా ఉంటుంది అండ్ అతుక్కోకుండా పొడి పొడిగా ఉండాలి అంటే ఈ ప్రాసెస్లో తయారు చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.